ప్రభు అనేసే నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లైవ్లో పోతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి స్తుతులు. మాకంటే గొప్పవారు, మాకంటే శ్రేష్ఠులు అనేక దినాలు చూడలేకపోయారు ప్రభు. కేవలం మీ కృపను బట్టి దినాలు చూడగలిగా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. పాడుతున్న పాటలో, ఆరాధనలో, వాక్య పరీక్షలో మీ నామాన్ని కనపరుచుకున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సరిరారు నీకిలా ఎవరు, సరిరారు నా యేసు, సరిరారు నీకిలా ఎవరు, సరిరారు నా యేసు. మహాగణుడా, మహిమోన్నతమైన తలములలోనే నివసించువాడా, మహాగణుడా, మహిమోన్నతమైన స్థలములోనే నివసించువాడా, వినయము గలవారు నలిగిన నరులు దీనులు, వినయము గలవారు నలిగిన నరులు దీనులు, చెంత నివసించి బలపరచువేడా, చెంత నివసించి బలపరచువేడా. శరణం శరణం యేసే శరణం, శరణం శరణం సిలువే శరణం, శరణం శరణం యేసే శరణం. సరిరారు నీకిలా ఎవరు, సరిరారు నా యేసు, సరిరారు నా యేసు. మనందరి కసాల కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి మా దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ఈజ్ వర్తీ టు బి ప్రైజ్డ్. We give you all the glory and honor. స్తుతులకు పాత్రుడు, స్తోత్రాలు. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రమయ్యా, స్తుతులయ్యా. Hallelujah. Glory to you, Lord. Glory to you, Lord. Hallelujah. స్తోత్రమయ్యా, స్తుతులయ్యా. Hallelujah. స్తుతులు, స్తుతులు, స్తుతులు. స్తుతులయ్యా, స్తోత్రమయ్యా. Hallelujah. స్తోత్రం, స్తోత్రం. మనందరం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. బంధువులు, స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినైచితి. నా ఒంటరితనము మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెలిని పంచినావే. గుండెల నిండా నీవు నిన్ను పాడని యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారం, ఎన్నో అద్భుతాలు అవునయ్యా. Thank you, జీవితంలో గుర్తు చేశారు. వాటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన.
స్తుతులు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమల తండ్రి, మహోన్నతుల మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాసేపంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను, ఏసయ్య నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ప్రభా. స్తుతి ఆరాధన మీరు నా స్థితిలో దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలయ్యా. చంటిపెట్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా, చంటిపెట్ల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. ఏ దృష్టికొని చంటిపెట్ట పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటిపెట్ట పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా నాయన ఏసయ్య అందరూ హృదయాలు కాకండి, వాళ్ళ హృదయాలంటే ఫస్ట్ ప్రతిదించుకుంటాను, వాళ్ళ హృదయాలంటే మంచి ప్రతిదింతో నింపుకుంటూ సహాయం చేయలేవా. అలాగే నేను బంధువులు స్నేహితులు ఎక్కడ దర్శించి మాట్లాడడం సహాయం చేయండి ప్రభా. నాయన నీకే కోట్లాది కలయా. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు జీవించమని అడుగుతున్నాను. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు ఉన్నారయా. తండ్రి ఎవరైనా అనారోగ్యం సంపూర్ణంగా స్వస్థపరచండి, నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వండి, ఆర్థికంగా నిలిపోతున్న సరసములకు అయితే నిరాశ తీసుకుని లేవనెత్తి నడుచున్నారు. లైల కొడుకు హృదయాన్ని ప్రతి కుటుంబం దర్శించి మాట్లాడండి. లైలో ఎప్పుడైనా విడిచిపెట్టలేదు ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ దాసుని అభిషేకించి బలముగా వాడుకోమని నడుచున్నాను. శక్తివంతమైన వాక్యంతో నింపండి. మా హృదయాలకు కావాల్సిన వాక్యాన్ని అందించమని అడుగుతున్నాను. నోటిని ప్రభావ ఆయన దాసును మీరుగా మాట్లాడి నడుచున్నాను. మీరే మాట్లాడి నీ వాక్శక్తిని నాయన ప్రార్థశక్తి నింపుకోవడానికి సహాయం చేయండి. అలాగే నాయన ప్రభు నాయన ఎస్ఐ నీరు అక్కడ చాలా సమీపం ఉంది నాయన, మీరు అక్కడ కొరకు సిద్ధపడిన అనేక మంది సిద్ధపరిచే ప్రభుత్వం దేవ ఉంటున్న ప్రాంతాల పట్టణం గ్రామ తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసిన శాంతి సంబంధాలతో నింపండి. మా గృహాలని సన్నిధించి మా గృహాలు ప్రకాశం పెట్టి సన్నిధులతో నింపుకుంటున్నాను. అలాగే వాకును క్షమించి వాకును బ్రతికిస్తే ప్రతిరోజు వాకులు బ్రతికిస్తే కోట్లు తండ్రి పొందాలి తండ్రి. నాయన ఎండబెట్టి తట్టుకోలేకపోతున్నాం ఏసయ్య, చల్లటి వాతావరణం ఇవ్వండి ఏసయ్య, చల్లటి వాతావరణం ఇమ్మని అడుగుతున్నాను, నీ నామంలో అడుగుతున్నాను ఏసయ్య, నీ నామంలో అడుగుతున్నాను దేవా. నీకు పొందాల్సిన స్తోత్రాలు ప్రభు నాయన తండ్రి. నేను ఏ బిడ్డ అయితే ప్రభుని సన్నిధిలో మొరపెడుతున్న ప్రార్థన నీకు జవాబు దయచి విజయం దయచండి ప్రభా. ఏ బిడ్డ అయితే నీ పాదలు పట్టుకు బతిమలాడుకుంటుందో అవన్నీ ప్రభా ఆ ప్రార్థనన్నింటికి మీరు జవాబు దయచమని విజయం దయచమని సహాయం చేయండి. అలాగే ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మకు బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి అయ్యా. వాడిద్దరు శక్తివేశాలు లైపరచమని ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మశక్తిని బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చమని నామని ఇచ్చిస్తూ ఈ ప్రార్థన మిస్సాన్ని చేర్చుకోండి. ఏ స్నామని అడిగి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం 18వ చదువు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియలతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనము జీవముగా దేవుని ఆలయమై ఉన్నాం, అందుకు దేవుడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన యందును, వారు నా ప్రజల యందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిన యందును, మీరు నాకు కుమారులను కుమార్తెల యందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో మనం కొరింథీయులకు రాయబడిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వరకు మనం చూస్తే ఆ వచనాల్లో, ఆ 4 వచనాల్లో మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనల్ని తన రక్తంతో కడుక్కొని విమోచించి యోహాను 1:12 ప్రకారం తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్న మన దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ప్రత్యేకముగా ఉండాలని కోరుతున్నాడు. వీ హ్యావ్ టు బి సెపరేటెడ్. వీ షుడ్ నాట్ బి మింగిల్
మనం కలిసిపోయే వారిగా కాకుండా ప్రత్యేకమైన వారిగా ఉండాలని దేవుడు కోరుతాడు. అదే అందుకే ఇక్కడ అన్నాడు కదా, ప్రభు అన్నారు కదా 18వ వచనం, మీరు వారి మధ్య నుండి బయలువెడలి, రీడ్ 18, Come out from among them come out from among them, and be separate, says the Lord. be separate, says the Do Lord. not touch what is unclean. Be separate, says the Lord. Be separate, says the Lord. ప్రత్యేకముగా ఉండుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. మనం ప్రత్యేకంగా ఉండటమే దేవుని చిత్తం. అదే తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయం 5వ వచనం 4-5. Not in passion of lust. Not in passion of lust, like the Gentiles who do not know the Lord, that no one should take advantage and defraud his brother in this matter, because the Lord is the avenger of all such, as we are forewarned you and testify. For God did not పుడరా పాపము యందును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎలా కాపాడుకొనుట వలనో అది ఎరిగి దేవుని చిత్తమంట. వీ హ్యావ్ టు బీ సెపరేటెడ్, sanctified, separate us from all flesh or lust, all sin. It's God's will. ప్రత్యేకముగా ఉండుటే దేవుని చిత్తము. మనం ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా జీవిస్తున్నామా? దేనిలో నుంచి ప్రత్యేకపరచుకోవాలంటే అవిశ్వాసులలో నుండి. అవిశ్వాసులు అంటే ఎవరండి? రక్షణ పొందలేని వారు, మారు మనసు లేనివారు అవిశ్వాసులు. విశ్వాసం లేనివారు, వారు విశ్వాసుల గుంపులో ఉండరు. అవిశ్వాసులు, లోకస్తులు, సినిమాల చుట్టూ, సీరియల్ చుట్టూ, లోకస్తులు, క్లబ్బులు, పబ్బులు, రేవు పార్టీలు, ఏమండి సంబరాలు, ఇంకా రకరకాల దొరుకుతుంది చూసారు, నాటకాలు, ఏవో అక్కడెక్కడో అవన్నీ తిరుగుతుంటారు వాళ్ళు. అవిశ్వాసులు. వారితో జోడుగా ఉండొద్దు. 14వ వచనం చదువు మోసెస్ 6:14. ఫస్ట్ 2 Corinthians 6:14. Do not be yoked together with unbelievers. Do not Yoked yoked. together with unbelievers. Yes, be not yoked with unbelievers. ఇక్కడ ఏమన్నదంటే చూసారా, ఎద్దుల బండికి రెండు ఎద్దులు ఒకే కాడిని 2 ఎద్దుల మీద వేస్తారు మోసుకెళ్తే, దాంతో పోల్చాడు. అలా మీరు ఉండొద్దు. ఒకే కాడిని 2 ఎద్దులు ఎలా లాక్కెళ్తాయో అలా మీరు ఉండొద్దు. అవిశ్వాసులతో ప్రత్యేకంగా ఉండండి. బికాస్ యూఆర్ బిలీవర్స్. మీరు విశ్వాసులు, మీరు రక్షణ పొందిన వాళ్ళు, మీరు మారుమనసు పొందిన వాళ్ళు. అనుజులతో కలద్దు, అనుజులతో సహవాసం చేయొద్దు. ఓకే, కొన్నిసార్లు ఉండటం తప్పదు. ఆఫీసులో కొలీగ్స్తో కానీ, ఆఫీసులో కానీ, క్లాస్మేట్స్తో కానీ వాళ్ళని వదిలేసి పారిపోమంటలా, వాళ్ళతో ఉండాలా. కానీ ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళతో వారు చేసే క్రియలలో, వారి చేష్టల్లో, వారి పనుల్లో, వారి జీవితాలు, వారు చేసిన కార్యాల్లో మనం కలిసిపోకూడదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రత్యేకంగా ఉండమని. ప్రత్యేకతలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రత్యేకించుకుంటే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ప్రత్యేకించుకుంటే నీ పవిత్రుడు అవుతావు. సెపరేషన్ లీడ్స్ టు శాంటిఫికేషన్ అని ఒక దైవజనుడు చెప్పాడు. ప్రత్యేకత మనల్ని పవిత్రతలో నడిపిస్తుంది. సో ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. సెపరేట్ ఫ్రమ్ అన్బిలీవర్స్, ఫస్ట్ పాయింట్. రెండోది, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో దుర్నీతి నుండి మనం ప్రత్యేకించుకోవాలి. పిల్లల నీతి, దేవుడు మనకు అనుగ్రహించే నీతి, అదొక పక్కన పెడితే సాధారణంగా రకరకాల నీతులు ఉంటాయి. ఒకటే స్వనీతి, దుర్నీతి, ఇంకా చాలా రకరకాల నీతులు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన నీతి, శరీర సంబంధమైన నీతి. పిల్లరా, అవన్నీ కాదు. వాటి నుంచి మనం ప్రత్యేకపరచుకుని దేవుని నీతిలోనికి రావాలి. గాడ్స్ రైచియస్నెస్. దుర్నీతి నుండి
సకల దుర్నీతి పాపం అని బైబిల్ రాయబడి. అందుకే హెబ్రీ పత్రికలో లేఖనం చాలా చాలా తేటగా లేఖనం మరి మనతో మాట్లాడుతుంది. హెబ్రీ రాయబడిన పత్రికలో మనం చూస్తే, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు కనుక నా దేవుడు మరి నిన్ను, చూడండి 1:9 రాయబడింది హెబ్రీ పత్రిక, Hebrews 1:9. You have loved righteousness. You have loved righteousness And hated lawlessness. lawlessness. Therefore God, your నీవు God, నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషిస్తున్నావు. నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ద్వేషించాలి. కాబట్టి 9వ ప్రభు అంటున్నాడు, నువ్వు నీతిని ప్రేమించేదివి, దుర్నీతిని ద్వేషించేదివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ద్వేషించాలి. నీతి అంటే ఎవరండి? 1 కొరింథీ 1:37 ప్రకారం యేసు ప్రభువారే మన నీతి అంట. యేసు ప్రభువారే మన నీతి. మనం ఆయన యందు నీతి అగునట్లుగా, 2 కొరింథీ పత్రిక 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసము పాపముగా చేసిన. మనము దేవుని నీతి అవ్వాలంట. దేవుని నీతిని ఆపాదించుకోవాలి, దేవుని నీతిని పొందుకోవాలి. రెండోది, మొదటిది అవిశ్వాసంలో నుండి ప్రత్యేకించుకోవాలి. రెండోది దుర్నీతి నుండి ప్రత్యేకించుకోవాలి. మూడవది, వెలుగునకు చీకటితో ఏమి పోతు? చీకటిలో నుండి మనం ప్రత్యేకించుకోవాలంట. ఎందుకంటే మనం వెలుగు సంబంధం. వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద లైట్. చీకటికి మనకి సంబంధం లేదు. చీకటి మనుషులం కాదు, మనం వెలుగు మనుషులం. దేవుని వాక్యం స్పష్టంగా పేతురు పత్రిక, యోహాను గారి పత్రికలో రాయబడింది, మనం వెలుగు సంబంధం అంట. వెలుగులో నడవాలంట. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనం ఆ మాట చాలా స్పష్టంగా చూస్తాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, దేనిలో నడవాలంటే వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లైట్. వెలుగు అంటే యథార్థత, లేదా తేటతెల్లంగా, ఏది లేకుండా, ఏది పిల్లరా హైడ్ చేసుకోకుండా, ట్రాన్స్పరెన్సీగా, అర్థమవుతుందా మీకు? యథార్థంగా, తేటతెల్లంగా, ఓపెన్ బుక్ వలె మన జీవితం అందరి ఎడలా ఉండాలని. దాచుకోవడానికి ఏముంది మన దగ్గర? దాచుకోవడానికి ఏముంది? ఏదో తప్పు చేస్తే కదా వెనకాల పరిగెడతాం, పాపం చేస్తే కదా వెనకాల పారిపోతాం. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే వెనకాతలు ఎక్కడ ఉన్నాడు, చెట్లతో చాటును. అంతకుముందు దేవుని ఎదుటికి వచ్చి దేవునితో మాట్లాడేవాడు కదా. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో దేవునికి వెనకకు వెళ్ళిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. సో వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద లైట్. యథార్థతలో నడవాలి అని అర్థం. పిల్లలు అందుకే ప్రభు అన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీ కుటుంబానికి నీవే వెలుగుగా, నీ గ్రామానికి, నీ ప్రాంతానికి, నీ ఫ్యామిలీ మెంబర్స్కి నీవు వెలుగుగా ఉండాలి. వారందరినీ నడవలసిన మార్గాల్లో నడిపించే ఒక త్రోవలాగా ఉండాలి నీవు. అది వెలుగుగా ఉండటం అంటే. అవిశ్వాసంలో నుండి మనం ప్రత్యేకించుకోవాలి, దుర్నీతి నుండి ప్రత్యేకించుకోవాలి, చీకట్లో నుండి ప్రత్యేకించుకోవాలి, వెలుగులోనికి రావాలి. ఇప్పుడు 4వ మనం చూస్తే, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసికి విశ్వాసతో పాలికడని చెప్తూ, దేవుని ఆలయములకు విగ్రహములతో ఏం పోలిక? విగ్రహములలో నుండి మనం ప్రత్యేకించుకోవాలి. విగ్రహారాధన, ఐడల్ వర్షిప్. ఇప్పుడు విగ్రహము అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహాలు ఏమేం చేస్తారు? యేసుప్రభు బొమ్మ పెట్టుకుని, యేసుప్రభు ఫోటో పెట్టుకుని, యేసుప్రభు ఫోటో దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టుకుని లెంపలు వేసుకుంటున్నారు చాలామంది. కొంతమంది యేసుప్రభు ఫోటో ముందు కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు, అరటిపళ్ళు,
ఏమంటే యాపిల్స్ యేసుప్రభు ఫోటో ముందు పెడుతున్నారు, అది విగ్రహారాధనే. కొంతమంది యేసుప్రభు గుడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటారంట, అది విగ్రహారాధనే. మరి ఏంటనుకుంటారు? కొంతమంది ఏం చేయాలి, చర్చి చుట్టూ పసలు తిరుగుతున్నారంట, విగ్రహారాధనే. ఇవన్నీ అనుజనుల ఆచారాలు, విగ్రహారాధన పూరితమైన ఆచారాలు. ఆయన ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరొకటి ప్రియులారా, విగ్రహారాధన అంటే మరొక మాట గుర్తొచ్చింది. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అదే విగ్రహం, అది విగ్రహారాధనతో సమానం. దేవుని కంటే ఎక్కువగా నీ భర్తను, నీ భార్యను నువ్వు ప్రేమించావనుకో, నీ బిడ్డలను, మరి దేన్ని ఎక్కువగా దేవుని కంటే ప్రేమించాలి. తప్పని నేను ప్రేమించడం తప్పు కానే కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా ఎవరైతే దేనిని ప్రేమిస్తారో అది విగ్రహారాధనకి నీ హృదయంలో మారిపోతుంది. He wants us to love him alone. He wants us to love him more and more. తను ఎక్కువగా మనం ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. విగ్రహములకు ఏం పొందుక? హృదయంలో మన విగ్రహాలు దాచిపెట్టుకుని. అందుకే మరి యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువు అంటాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహాలు పెట్టుకుని ఉన్నారు. హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయండి. క్రికెట్ స్టార్స్ని, సినీ స్టార్స్ని, మన క్రిస్టియన్ సొసైటీలో ఉన్న కొంతమంది స్టార్స్, పాస్టర్లు స్టార్స్గా చేసుకుంటారు. కొంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటాడు. కొంతమంది వాళ్ళు పాస్టర్ కొరకు ప్రాణం పెట్టేస్తారు. యేసుప్రభు కొరకు ప్రాణం పెట్టరు, పాస్టర్ గారి కొరకు. ఏమంటారు దీన్ని? ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. దిస్ ఇస్ ఆల్సో ఐడల్ వర్షిప్. ఓన్లీ జీసస్ కెన్ బి సీన్. సీన్లో యేసుప్రభు ఒక్కడే కనబడాలి, ఇంకే మనుషుడు కనబడకూడదు. ఏ స్త్రీ కానీ, ఏ పురుషుడు కానీ, ఏ దైవజనుడు కూడా కనబడకూడదు. నీ హృదయంలో యేసుప్రభు తప్ప మరి ఎవరో ఉండకూడదు. నీ ఇంట్లో యేసుప్రభు తప్ప మరి ఎవరో ఉండకూడదు. నీ కుటుంబంతో పాటు యేసై ఉండాలి. యేసైని ఎక్కువగా ప్రేమించి, అందుకే పేతురుతో ప్రభు అంటాడు 21వ అధ్యాయంలో యోహాను సువార్త, పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? డూ యూ లవ్ మీ మోర్ దెన్ దిస్ పీటర్ అని 3 సార్లు ప్రభు అడుగుతాడు. మనం ఆయన్ని ప్రేమించాలని కోరుతున్నాడు. ఓ ఇజ్రాయేలు, నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో ప్రేమించు. ఇది ప్రధానమైన ఆజ్ఞ, ప్రాముఖ్యమైన ఆజ్ఞ. విగ్రహములతో ఏం పొందిక? ప్రత్యేకపరచుకో అంటున్నాడు దేవుడు. అంటూ ఎందుకు ప్రత్యేకపరచుకోవాలి తెలుసా? మనం దేవుడు అంటాడు 18వ వచనంలో 6:18, 2 Corinthians 6:18, read it loud. And I will be father to you, and you will be my sons and daughters, says the Lord Almighty. 17. Therefore come out from them and be separate, says the Lord. Touch no unclean thing, I will be. And 16 చదువునాను. And what agreement has the temple of God with idols? For you are the temple of the living God. As God has said, I will dwell in them. I will dwell in them. And walk among them. I will dwell in them, and I will walk among them. Be their God. I will be their God, and I will be their God. They will be my. They shall be my people. They shall be my people. I will dwell. DWELL. I will dwell among them. Bah, ఎంత గొప్ప మాట. In them. In them. I will dwell not among them, in them. వారి మధ్యలో, వారిలో, వారి హృదయాల్లో, వారి గృహాల్లో నేను నివసిస్తాను. ఐ విల్ బీ దేర్ గాడ్. నేను వారి దేవుడినై ఉంటాను. నేను నివసించి సంచరిస్తాను. బా, సంచారం చేస్తానంట ప్రభు మన మధ్యలో. కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి. చాలాసార్లు మనం ప్రత్యేకంగా లేము. చాలాసార్లు మనం కలిసిపోయాము. ఎస్, అవిశ్వాసంతో, దుర్నీతితో, చీకటితో, లోకంతో, విగ్రహాలతో చాలాసార్లు మనం కలిసిపోయిన వారంగా ఉన్నాం. ప్రభు అంటాడు, నేను మీ మధ్యలో నివసిస్తాను రా బాబు, నేను మీ మధ్యలో సంచారం చేస్తాను రా నాయన, మీరు కొంచెం ప్రత్యేకపరచుకోండి రా బాబు. ఈరోజు ప్రత్యేకపరచుకున్నాను. లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, ఇప్పుడు అపవిత్రత నుంచి మనం ప్రత్యేకంగా జీవిస్తూ, దేవుని బిడ్డలంగా బ్రతుకుతూ, దేవుని నామాన్ని మహింపరిచి
ఆయన మన మధ్యలో సంచారం చేస్తే ఎంత గొప్ప దీవెన తెలుసండి, ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇంకా మన కన్నులు చూడలేదండి. అవర్ ఐస్ హెడ్ నాట్ సీన్. ఇంకా దేవుని ఆశీర్వాదాలు మన కన్నులు చూడలేదు, ఇంకా చూడబోతున్నాయి. ప్రత్యేకపరుచుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీపించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ధనుడైన దేవా, మీ కృపకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి వేళ మా ప్రియులు మీ బిడ్డల తండ్రి మీ కొరకు ప్రార్థన చేస్తాను. లైవ్లో వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీపిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రియ సహోదరు అందరి కొరకు ప్రార్థన చేస్తాను. తాకండి నీ ప్రజల్ని. టచ్ దెమ్ లార్డ్, హీల్ దెమ్ లార్డ్. స్వస్థపరచుము నాయన. ప్రతి కన్నీరు తుడిచివేయండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి నాయన. వారి ప్రార్థన ఆలకించండి నాయన. జవాబులు దయచేయండి తండ్రి. నజరేసు నామములో నీ ప్రజలకు విడుదల, సమాధానము ప్రకటిస్తున్నాను. ఐ డిక్లేర్ పీస్, ఐ డిక్లేర్ జాయ్ అండ్ హీలింగ్ టు యువర్ డియర్ పీపుల్. థ్యాంక్ యూ ఫర్ టచింగ్, థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ దెమ్. నా ప్రార్థన ఆలకించాము. మీరు ప్రత్యేకంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలా ప్రత్యేకంగా జీవించినట్టు మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ లైవ్ అనేకలకు దీవెనకరంగా మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతిస్తున్నాం తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సర్వకాలం ప్రభు రాకడ వరకు తోడే నడిపించునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. దేవుని కృప మీకు తోడై, మీ కుటుంబానికి తోడే నడిపించునుగా. ప్రైజ్ ది లార్డ్.